హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకున్నారు. వారు ఏమన్నారో ప్రభుత్వం గురించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వారు ఏమన్నారు ఇప్పుడు వారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే ఆ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ రోజు ఒక పండగ. ఈ వైసీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మమ్మల్ని వేధింపులకు గురి చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అవి వేలలో ఉంటాయి. ఉద్యోగులందరినీ కూడా వేధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము ఉద్యమం కార్యాచరణ చేపడితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మేము మా గోడు ఎవరికి చెప్పుకోలేకపోయామని కూడా వీరందరూ వాపోతున్నారండి. మరి కొంచెం విందాం. ఉపాధ్యాయులను వేధించడం, కార్మికులను వేధించడం, పెన్షనర్లను వేధించడం, హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యమకారులను వేధించడం ఒక పనిగా పెట్టుకొని అది ఒక ప్రభుత్వంలాగా చేయడం జరిగింది. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. మేము వర్కింగ్ సెక్షన్ కు సంబంధించిన రాయితీలన్నీ మీరు తీసేస్తారా? మాకు రావాల్సిన పిఆర్సీలో కోతలు కోస్తారా? మాకు రావాల్సిన సరెండర్ లీవ్లు తీసేస్తారా? అందుకే ఈరోజు మీకు కరెక్ట్గా దేవుడు ప్రజలకు ఆదేశాలు. వీరు ఏమంటున్నారంటే పీఆర్సీలో కోత విధించారు, మాకు రావాల్సిన సరెండర్ లీవ్స్ను కూడా మాకు రాకుండా చేశారు, ఏవి పెండింగ్ బిల్స్ ఏవి కూడా మీరు చెల్లించని పక్షంలో ఇలా అయిందని చెప్పేసి అంటున్నారు. మీకు ఈ రకంగా శిక్ష వేస్తాడు. సిగ్గుపడండి. ఇప్పటికైనా రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించేది నేర్చుకోండి. గత ప్రభుత్వాలకు మరి ఎంప్లాయీస్ 5,50,000 పోస్టల్ బ్యాలెట్స్తో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆ విషయం స్పష్టంగా ఎంప్లాయీస్తోనే బుద్ధి చెప్పడం జరిగింది. మరొకరు ఏమంటున్నారంటే ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శాతం ఎంతైతే ఉందో అదే బుద్ధి చెప్పింది. ఆ శాతాన్ని చూస్తేనే అర్థమైపోవాలి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా బుద్ధి చెప్పారు గత ప్రభుత్వానికి అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి మా గుండెల్లో నాటుకున్నాడు ఆయన. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము మేము మా హక్కుల కోసం మేము పోరాటానికి ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడకి వెళ్ళే పరిస్థితిలో మేము చాలా ఇబ్బందులకు గురైనాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వేషాలు వేసుకుని విజయవాడకి వెళ్ళడం జరిగింది. మాకు చుక్కలు చూపించినారు ప్రభుత్వం. మరి ఎంప్లాయీస్ మీద ఎందుకు అలాంటి అభిప్రాయం ఉందో మాకైతే తెలియదు. కానీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టగలరు. 5 ఏళ్ళు మహా అంటే 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతారు. ఆ తర్వాత 5 దాటిన తర్వాత సస్పెండ్ అయినా ఇంట్లో ఉన్న ఎంప్లాయీ ఓట్ అయితే ఎవరు తీసేయలేరు. ఆ ఓటే ఈరోజు గెలుపుకు కారణమైంది. మరొక ఆమె ఏమంటుందంటే ఉద్యోగి ఎంప్లాయీ మా ఎంప్లాయీస్ అందరూ కూడా న్యాయ పోరాటం కోసం విజయవాడ వెళ్ళవలసి వస్తే మేము అంటే ముసుగు వేసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఆ రోజు నెలకొంది. మమ్మల్ని ఎవరిని కూడా స్వేచ్ఛగా బయటికి రానివ్వలేదు. స్వేచ్ఛగా మమ్మల్ని ఎవరిని కూడా మా గోడు వెల్లడించేదానికి ఎవరు మాకైతే తగు సహాయం అయితే చేయలేదు, కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించారని అయితే చెప్తుంది. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే 5 ఏళ్లకు మించి ఉండదు. వాళ్ళ అరాచక పాలన చూసిన తర్వాత వారి యొక్క ఓటు హక్కును అయితే ఎవ్వరూ తీసేయలేరు. ఇప్పుడు ఉద్యోగ సంబంధించి పీఆర్సీ తీసేయచ్చు, డిఏ తీసేయచ్చు, ఎంఎన్ తీసేయచ్చు, కానీ వారి ఓటు హక్కును ఎవ్వరూ తీయలేరు, తీయబోరు కూడా. 5 ఏళ్ళు ఓపిక పట్టిన మేము ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరియు ప్రభావితం ద్వారా వారి ద్వారా ప్రభావితమైన మొత్తము 58 లక్షల మంది ఉద్యోగ పెన్షనర్స్ మరియు ప్రభావితమైన వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ మరియు ఇతర పద్ధతుల్లో ఓటు వేసిన వారందరూ కూడా వారి ఫ్యామిలీస్ అందరూ కూడా 58 లక్షల వరకు ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగులకు కనీస బాధ్యతగా ఇవ్వవలసిన వారి సొమ్మును కూడా వారికి ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి అన్యాయాలు అయితే చూసాం గత ప్రభుత్వంలో అని చెప్పేసి అంటున్నారు. మరొకరు ఏం చెప్తున్నారో విందాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పోరాటం వల్ల ఈరోజు తెలుగుదేశం విజయం సాధించింది. ఈ ఉద్యోగ ఐక్యతనే చాటింది. ఈ ఉద్యోగులు 95% బ్యాలెట్ పత్రాలు వేసి గెలుపు నీదే అని నిరూపించినటువంటి ఈ ఉద్యోగులకు అందరికీ అభివందనాలు తెలుపుతున్నాను. మనకు కర్నూలు జిల్లాకు భరత్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నాను. ఎన్జిఓ వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వలేదు, డిఏలు, సరెండర్ లీవ్లు, మా హక్కులన్నీ లాగేసుకున్నారు. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్నా మాకు అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను.
సో చూసారు కదండి. సో గత ప్రభుత్వంలో మేము ఏ దానికి నోచుకోలేదు. డిఏకి నోచుకోలేదు. ఒక్క డిఏ అంటే ఒక్క డిఏ రాలేదు. సో పీఆర్సీ అమలు కాలేదు. పీఆర్సీ అరియర్స్ రాలేదు. మాకు రావాల్సిన సరెండర్ లీవ్స్ అయితేమి, టీఏ అయితేమి ఎటువంటి బిల్లులు కూడా మాకైతే చెల్లించని పక్షంలో సో ఆ ప్రభుత్వానికి 95% ఈ విధంగా పోస్టింగ్ బ్యాలెట్ని మా అందరూ ఉపయోగించుకున్నాము. సో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా అయితే చేశాము అంటున్నారు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మా న్యాయమైన డిమాండ్లు నెరవేరాలని అయితే వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సో వీరికి మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.